జై హింద్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. చాలామందికి ఎలా అప్లై చేయాలో తెలీదు. చాలామంది వెళ్ళి నెట్ సెంటర్లో అప్లై చేస్తుంటారు. వీళ్ళకు ఒక ఛార్జ్, అప్లికేషన్కి ఛార్జ్ 150-200 తీసుకుంటారు. బట్ మన మొబైల్లోనే ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్న వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పూర్తిగా వీడియో చూడండి. నా వీడియో నచ్చకపోతే ఆ లైక్ని తీసేయండి అండ్ డిస్లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు క్రోమ్లో రండి. క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వచ్చి మీరు ఇండియన్ ఆర్మీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసిన తర్వాత పైన మీకు ఇండియన్ ఆర్మీ అని కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ స్టార్టింగే మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. వేరే వేరే వెబ్సైట్ కనబడతాయి, దానిపైన క్లిక్ చేద్దండి. ఎందుకంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేకుంటే రిజెక్ట్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇండియన్ ఆర్మీని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. జాయిన్ ఇండియన్ ఆర్మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ ఒక క్యాప్షా కనబడుతుంది కదా, దీన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్షన్ మీరు ఏం చేయాలి, ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీరు క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ వెబ్సైట్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఇది ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్. దీనిపైన మీరు ఏం క్లిక్ చేయాలంటే కొద్దిగా ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ కానీ లేకుంటే మీరు ఇక్కడ కనబడుతుంది కదా అగ్నిపత్ అని, దీనిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ అప్లై అని నొక్కండి. అప్లైని క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. తర్వాత క్యాప్షన్ ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇక్కడ అప్లై లింక్ అని ఉంటుంది కదా, దీని మీద లాగిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. తర్వాత ఈ ఇంటర్ఫరెన్స్ ఓపెన్ అవుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే, మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఫస్ట్ టైం మీరు ఇప్పుడు దాకా ఆర్మీకి ఎప్పుడు అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఇలా దీనిపైన క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, డియర్ క్యాండిడేట్ కీప్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ యువర్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు ఏం కావాలంటే ఆధార్ కార్డ్ కానీ లేకుంటే మెట్రికులేషన్ అంటే 10th మార్క్స్ లిస్ట్ సర్టిఫికేట్ కావాలి. స్కాన్డ్ కాపీ, సిగ్నేచర్ వచ్చేసి మనము 5 KB టు 10 KB అనే సిగ్నేచర్ మనము పెట్టాలి. తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే సాఫ్ట్ కాపీ లేటెస్ట్ మన ఫోటో ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ ఫ్రమ్ ఓటీ అంటే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. తర్వాత యాక్టివ్ ఇమెయిల్ నెంబర్, మార్క్షీట్, క్వాలిఫైయింగ్ కోర్స్, తర్వాత అడ్రస్ అనేది మనకు ఉండాలి. ఎవరైనా కొత్త వాళ్ళు దీనిపైన రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇవి ఇతర ఉన్నాయో లేదో చూసుకోండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఏం చేయండి ఫ్రెండ్స్, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఇలాగా ఎంటర్ అవుతాయి. ఇక్కడ మరి మీరు కంటిన్యూగా చేయండి. ఎవరైతే కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక పాస్పోర్ట్, ఈమెయిల్ అడ్రస్ మీద తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. చూసుకొని ఇలా కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ని ఆధార్ కార్డ్ కానీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీద లాగిన్ అవ్వచ్చు. లేకుంటే మీకు డిజిటల్ లాకర్ ఉంటే డిజి లాకర్ మీద మరి మీరు లాగిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ కార్డ్ మీద లాగిన్ అవుతున్నా కదా, ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ అయిపోతాయి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ లేదా మెట్రికులేషన్ అంటే మార్క్స్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత డిజి లాకర్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ నంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అది మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫరెన్స్ ఓపెన్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి మీ పర్సనల్ డీటెయిల్స్ని ఇవ్వాల్సిన వస్తుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఇవ్వాలి. చూసుకోండి. ఫస్ట్ మీరు డొమిసైల్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సర్టిఫికేట్ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది.
చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలాగుందో అలాగ ఇవ్వండి. అండ్ మార్క్ లిస్టులో ఎలాగుందో అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ నుండి ఆల్మోస్ట్ మీరు 10th మార్క్స్ మెమో మీద మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ కేర్ ఆఫ్ అంటే మీ నాన్న పేరు అలాగ రాయండి. యువర్ నేమ్ ఇన్ ది ఆధార్ ఈజ్ సేమ్ యాజ్ ఎ మెట్రికులేషన్ అంటే మీ ఆధార్ నంబర్ మీద మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ నేమ్ సేమ్ ఉందంటే మీకు ఆధార్ కార్డులో అండ్ 10th మార్క్స్ మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ నేమ్ కానీ సేమ్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. నో అంటే నో మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరు కానీ ఇంతకుముందు కానీ అప్లై చేస్తున్నారో వీళ్ళకు పాస్పోర్ట్ మొత్తం తెలుసు. వీళ్ళు ఇలా మీ ఈ క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు లాగిన్ టు కన్ఫర్మ్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీకు పాస్పోర్ట్ గుర్తులేదంటే మీరు ఫర్గెట్ పాస్పోర్ట్ కొట్టచ్చు. అలాగే మీకు యూజర్ నేమ్ అంటే తెలియదంటే యూజర్ నేమ్ అంటే ఏమంటే మీ ఇమెయిల్ అడ్రస్. యూజర్ నేమ్ అంటే ఏమి, ఇమెయిల్ అడ్రస్ చూసుకోండి. యూజర్ నేమ్ అంటే ఏమంటే ఇమెయిల్ అడ్రస్. మీ ఇమెయిల్ అడ్రస్ కానీ మీకు తెలియదంటే మరి మీరు ఏం చేయొచ్చు, ఫర్గొట్ కొట్టి మీరు లాగిన్ అవ్వచ్చు. చూసుకోండి. ఫస్ట్ మీరు లాగిన్ అయితే మీ డీటెయిల్స్ని యూజర్ నేము మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇలా రాలేదంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీకు స్టేట్, నేను ఇది ఎన్నో వీడియోలో చెప్పిన, మీకు ఏదైతే ఇక్కడ స్టేట్ కనబడుతుందో స్టేట్, డిస్టిక్, తహసీల్దార్ ఆఫీస్ అదే. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే స్టేట్ దగ్గర మీరు ఏ స్టేట్లో ఆ స్టేట్ ఎంటర్ చేయండి. మీది ఏ స్టేటో ఆ స్టేట్ ఎంటర్ చేయండి. తర్వాత డిస్టిక్, తర్వాత మీది మండలం, తర్వాత మీకు హైట్ ఎంత ఉందో మొత్తంని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఎంటర్ చేయాల్సిన ఉంటుంది. చూసుకోండి. ఇవన్నీ స్టేట్, డిస్టిక్, మండలము ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్, మీరు ఇప్పుడు ఏది మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 12th ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. 12th అంటే మీరు అపైరింగ్, పాస్ అంటే పాస్. తర్వాత మీ జెండర్ మరి మీరు ఎంటర్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మీరు సర్వీస్లో ఉన్నారా లేదా, ఉన్నారంటే ఎస్, నో అంటే నో మరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్, మీకు యూ హ్యావ్ బిలాంగ్ టు స్పెషల్ కేటగిరీ సెలెక్ట్ అని అంటే మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ అంటే మాకు ఏముంటుందంటే ఇక్కడ ట్రైబల్ కానీ లేదంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది. ఒకవేళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీద ఉంటే మీరు ఏం చేయాలంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీద ఇలా టిక్ పెట్టాలి. టిక్ పెడితే ఇలా తర్వాత మీకు ఏమొచ్చిందంటే అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే మీరు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశారా నేషనల్లో, స్టేట్, డిస్ట్రిక్ట్ అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ అని, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నారంటే ఈ నోటిఫికేషన్కి మీకు ఇలా వస్తుంది. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కటెన్ ప్రొఫైల్. మీకు ఒకవేళ ఎలిజిబుల్ లేదంటే మీకు ఇలా రాదు. చూసుకోండి. 1st జూలై మీకు ఇంకోసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తా. 1st జూలై 2004 నుండి 1st జూలై 2009 మధ్యలో ఉన్నారంటే వీళ్ళు ఎలిజిబుల్. ఇది 1st జూలై 2004 నుండి 1st జూలై 2009 వరకు ఉన్నారంటే వీళ్ళు ఎలిజిబుల్. తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా, దీని మీద అప్లై చేయండి. చూసుకోండి. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి మీరు 10th పాస్ అయ్యి 45% మీకు మార్క్స్ ఉండాలి. 5 బేసిక్ సబ్జెక్టులు అంటే మీకు 100 మార్క్స్లో 45 మార్క్స్ వచ్చి ఉండాలి. బేసిక్ సబ్జెక్ట్లో మీరు దానికి అప్లై చేయొచ్చు. తర్వాత అగ్నివీర్ టెక్ చూసుకోండి. 12th పాస్ అయ్యి సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో పాస్ అయ్యి ఉంటే విత్ 50% అగ్రిగేట్ ఉంటే మీరు అగ్నివీర్ టెక్కి అప్లై చేయొచ్చు. లేదా మీరు సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈడీ ఇది ఉన్న మరి మీరు అప్లై చేయొచ్చు. అంటే ఐటీఐ కోర్స్ చేసిన మరి మీరు అప్లై చేయొచ్చు. లేదా మీరు ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ మీకు ఉన్న మరి సర్టిఫికేట్ ఉన్న మరి మీరు అప్లై చేయొచ్చు. లేదా మీరు ఇది డిప్లొమా చేసిన మరి మీరు ఈ దానికి అప్లై చేయొచ్చు. 3 ఇయర్స్ డిప్లొమా ఉంటుంది కదా, ఐటీఐ ఉన్న దాన్ని మీరు టెక్నికల్కి అప్లై చేయొచ్చు. అగ్నివీర్ క్లర్క్ వచ్చేసి 12th పాస్ 50% ఉండాలి. ఆర్ట్స్, కామర్స్ వాళ్ళు మరి అప్లై చేయొచ్చు అగ్నివీర్ క్లర్క్కి. అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్కి 8th పాస్ ఉంటే చాలు. సింపుల్గా మీరు ఎవరైతే 8th పాస్ ఉన్నారో ట్రేడ్స్మ్యాన్కి అప్లై చేయండి. ఎవరైతే 10th పాస్ ఉన్నారో వీళ్ళు
అగ్నిమిట్ ట్రేడ్స్‌మెన్ 10థ్ పాస్‌లోకి అప్లై చేయండి. చూసుకోండి జనరల్ డ్యూటీకి 10థ్ క్లాసు పాస్ ఉంటే చాలు అప్లై చేయొచ్చు. 45% ఉంటే ఏజ్ ఎలిజిబిలిటీ ఇది. తర్వాత మీరు దీనిపైన క్లిక్ చేయాల్సిన ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి సింపుల్‌గా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా స్క్రోల్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఫ్యూ సెకండ్స్ అనేది వెయిట్ చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫ్యూ సెకండ్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫరెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం మీ డీటెయిల్స్ ఉంటాయి. మీది ఏదైతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు టోటల్ డీటెయిల్స్ ఈడు ఉంటాయి. చూసుకోండి మీ పేరు ఉంటుంది, మొత్తం ఉంటాయి. మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ రిలీజియన్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే రిలీజియన్ మీరు ఏ రిలీజియన్ ఉన్నారో ఆ రిలీజియన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 7th క్లాసు మీరు 7th క్లాస్లో అంటే మీది అదే మీరు 7th క్లాస్లో మీరు సబ్ క్యాస్ట్ మరి మీరు సెలెక్ట్ చేయాల్సిన ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కనబడుతుంది కదా, దీనిపైన మీరు రాయండి అంటే మీ ఫోటో షుడ్ బి లేటెస్ట్ సైజ్ బిట్వీన్ మీ ఫోటో ఎన్ని సైజ్ ఉండాలంటే 5 KB టు మీ ఫోటో సైజ్ ఎంత ఉండాలి? 5 KB టు 20 సైజ్ మీ ఫోటో ఉండాలి. తర్వాత మీకు సిగ్నేచర్ మరి 5 KB టు 10 KB మీ ఏముండాలి? సిగ్నేచర్ ఇవ్వాలి. వీళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా మీరు ఇది ఇస్తే మీకు సక్సెస్ఫుల్ అయిపోతుంది మీ అప్లికేషన్. చూసుకోండి ఫ్రెండ్స్, మీ సైజ్ని, మీ ఫోటో, మీ సిగ్నేచర్ని ఎలా అప్లోడ్ చేయాలో చెప్తా. మీ ఇంత పెద్ద ఫోటోని ఇంత పెద్ద సైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటో దిగితే ఈ సైజ్ ఫోటో దిగితే అది 1 MB 2 MB ఉంటుంది. కానీ మనం 5 KB టు 20 KB ఎలా చేంజ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. చూసుకోండి ఈ ప్రాసెస్లో మీరు మీ ఇమేజ్ని, మీ ఫోటోని చేంజ్ చేసుకోండి. సిగ్నేచర్ కానీ ఇమేజ్ కానీ ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో వచ్చి ఇమేజ్ రెడ్యూస్ ఇంటూ KB అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పైన ఈ వెబ్సైట్ కనబడుతుంది కదా, PI7 ఇమేజ్ టూల్ అని, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ అని ఇమేజ్ వస్తుంది. మీ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎన్ని KBస్లో కావాలో అన్ని KBస్లో అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో వచ్చేసి హైయెస్ట్ ఎంత అడిగాడు? 20 KB అడిగాడు కదా, మీరు 19 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా రెడ్యూస్ సైజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఇమేజ్ ఏమైపోతుంది? ఇప్పుడు రెడ్యూస్ అయిపోతుంది. చూసుకుందాం. ఫ్యూ సెకండ్స్ ఓపెన్ చేస్తే మీ ఇమేజ్ ఎంత వచ్చింది? 18 KB రావడం జరిగింది. ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేస్తే ఇక్కడ మీకు కనబడుతుంది కదా చూస్ ఫైల్ అని, దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు రెడ్యూస్ చేసుకునే ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సేమ్ దీన్ని మరి సిగ్నేచర్కి మరి మీరు ఇలాగే చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీ సైన్ని రెడ్యూస్ చేసుకొని ఇక్కడ ఫైల్లో పోయి మీ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాల్సిన తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సిన ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ని మీరు ఏం చేయాలి? ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి ఎంటర్ చేయాలంటే చూసుకోండి, మీ హౌస్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ హౌస్ నెంబర్ ఎంత ఉంటే అంత ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డు అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు విలేజ్, మీరు ఏ విలేజ్లో ఉంటారో ఈ విలేజ్, తర్వాత సిటీ, టౌన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్, తర్వాత లోకాలిటీ అంటే మీరు ఎక్కడ ఉంటారో అది, తర్వాత పిన్ అంటే అదే పిన్ కోడ్ ఉంటుంది కదా దాన్ని, తర్వాత పోలీస్ స్టేషన్, తర్వాత పోస్ట్ ఆఫీస్, తర్వాత టెలిగ్రామ్ ఆఫీస్, దీన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే ఇది మీరు ఎంటర్ చేస్తున్నారు 12th పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్. ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ అంటే కరస్పాండింగ్ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నారో అది అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు పుట్టిన అడ్రస్ని పర్మనెంట్ అడ్రస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టినారు విజయవాడలో, మీరు ఉంటున్నారు హైదరాబాద్లో, అలాగైనప్పుడు మీరు ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్లో మీరు హైదరాబాద్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఇప్పుడు ఎక్కడ ఉంటారో. ఒకవేళ మీరు 12th పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు అక్కడే ఉంటున్నారు అంటే సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ మీరు సేమ్ హ్యాజ్ ఏ పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది కదా, దీనిపైన టిక్ చేసి అయిపోయా మీరు ఎంటర్ చేసేయచ్చు మీ డీటెయిల్స్. సేమ్ మీ పర్మనెంట్ అడ్రస్ ఈ అడ్రస్ ఫిల్ అయిపోతుంది.
ఫ్రెండ్స్ తర్వాత మీకు ఏం ఎంటర్ అవుతుందంటే మీరు పర్సనల్ డీటెయిల్ కంప్లీట్ చేసిన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అదే మీరు అడ్రస్, మీ ఊరు, మీ స్టేట్, మీ జిల్లా ఎంటర్ చేసిన తర్వాత మిస్లీనియస్ డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి. మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీద, ఎన్సీసీ మీద ఉందా లేదా ఇవి డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి. చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేదంటే నో మీద క్లిక్ చేయండి. ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందో లేదో అడుగుతుంది. ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ థర్డ్ పాయింట్ చూసుకోండి. డూ యూ బిలాంగ్ టు స్పెషల్ కేటగిరీ, సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ బిలో. అంటే మీరు స్పెషల్ కేటగిరీలో ఉన్నారంటే అదే మీరు ఫ్రెండ్స్ మీరు ఏ కేటగిరీ ఉన్నా, స్పెషల్ కేటగిరీ ఉన్నా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ట్రైబల్స్ సర్టిఫికేట్ అంటే మీరు ట్రైబల్ ఏరియాలో ఉంటే మీరు ట్రైబల్ ఏరియాలో అలా మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ ఎవరైనా పర్సనల్ విత్ ఆర్మీ పర్సన్ అంటే ఎస్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, నో అంటే నో మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి. ఎవరైనా ఉంటే ఎస్ మీద, నో అంటే నో. మీరు ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఎంత చదువుతున్నారు, గ్రాడ్యుయేషన్ ఉంటే అలాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు అదర్ కోర్స్, మీకు ఏమైనా అదర్ కోర్స్ ఉన్నాయా లేదా అంటే ఉన్నాయంటే ఉన్నాయి మీద క్లిక్ చేయండి, లేదంటే లేదా అని మీద క్లిక్ చేయండి. ఇలా మీరు క్లిక్ చేయాల్సి. మీరు ఇప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్ మీద మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నికల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు టెక్నికల్కి ఏముంటుంది ఫ్రెండ్స్, మీరు 12th ఎంపీసీ కానీ ఉండాలి, ఐటీఐ కానీ ఉండాలి, లేకుంటే డిప్లొమా కానీ ఉండాలి. అదే మీరు 10th బేస్ మీద జనరల్ డ్యూటీకి సెలెక్ట్ చేసుకుంటే మీరు 45% ఉండాలి. అలా మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మరి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి క్వాలిఫైయింగ్ కోర్స్, మీరు 12th సైన్స్ అంటే సైన్స్ అలాగా. మీకు ఎడ్యుకేషన్ బోర్డ్ మీరు ఏది స్టేట్లో చదివినారంటే అది సెలెక్ట్ చేసుకోవాల్సింది. మనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే స్టేట్ బోర్డ్. మనం చదివింది స్టేట్ బోర్డ్ కదా, మనం ఏం చేసుకోవాలి స్టేట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాసింగ్ ఇయర్, మీరు ఎప్పుడు పాస్ అయినారో అప్పుడు. తర్వాత మీ ఇక్కడ రోల్ నెంబర్, ఇక్కడ మీరు ఏం చేయాలి మీ రోల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రోల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ సర్టిఫికేట్ నెంబర్ని, తర్వాత సర్టిఫికేట్ నెంబర్ చాలామందికి తెలియదు. సర్టిఫికేట్ నెంబర్ అంటే మీ మార్క్ లిస్ట్ పక్కన కానీ అబో కానీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. తర్వాత సైన్స్ ఆర్ అదర్ ఎడ్యుకేషన్ అంటే మీరు 12th ఎంపీసీ చదువుంటే ఎంపీసీ మీద టిక్ చేయాలి. లేదంటే మీరు ఎగ్జామ్ పాస్ అయితే కెమిస్ట్రీ, మార్క్స్, ఇంగ్లీష్ అంటే మీరు ఏదైతే ఐటీఐ కోర్స్ వచ్చిన దాని మీద, లేకుంటే వొకేషనల్ అయితే వొకేషనల్, లేకుంటే డిప్లొమా అయితే డిప్లొమా మీద మీరు ఏం వేయాల్సి ఉంటుంది టిక్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి మీరు ఎడ్యుకేషన్ మీద క్వాలిఫికేషన్ మీద 12th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు మీ మార్క్స్ ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే 60% రావాలి కదా మీకు. ఈ పర్సెంటేజ్ మీద మీరు మార్క్స్ ఇవ్వాలి. అంటే అదే మీకు 50% ఉన్నాయో లేదో మీరు వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ 15% ఉంటే మీకు ఏం చేస్తారు, మీకు అడ్మిట్ కార్డ్ పాస్ చేస్తారు, ఎగ్జామ్ రాస్తారు. లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. చూసుకోండి ఇక్కడ చూసుకోండి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్ ఏది మీరు ఏ దానిలో ఉన్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ కలిపి 200 మార్క్స్ ఉంటాయి. 200కి మీకు ఎన్ని వచ్చాయి, 200కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఎంటర్ చూసుకోండి. మార్క్స్ అప్టైన్డ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు నేను సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి టోటల్ ఫస్ట్ ఇయర్ కలిపి సెకండ్ ఇయర్ కలిపి 100 200. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అన్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వేస్తున్నా 228 ఇస్తున్నా. అలాగా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు నెక్స్ట్ సబ్జెక్ట్ కావాలంటే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. ఇంకో సబ్జెక్ట్ మరి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా. ఇంకో సబ్జెక్ట్ మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చూసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, తర్వాత నేనేం సెలెక్ట్ చేసుకుంటే మ్యాథ్స్కి టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, 300 ఉంటాయి. అంటే 150 300లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 280 అనుకుంటా. 280 తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి యాడ్ 1, మరి ఒక న్యూ సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. అలాగే మీరు ఏ సబ్జెక్ట్ యాడ్ చేయాలంటే మ్యాథ్స్, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎంటర్ చేయాలి. ఎవరు
ఎంపీసీ వాళ్ళు ఇలా ఎంటర్ చేయాలి. డిప్లొమా వాళ్ళు అయితే మరి సేమ్ ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ వచ్చేసి మీరు ఎంటర్ చేయాల్సిన ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు అట్లీస్ట్ ఎన్ని సబ్జెక్ట్ యాడ్ చేయాలంటే 5 సబ్జెక్ట్స్ మీరు యాడ్ చేయాలి. ఎన్ని సబ్జెక్టు 5 సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ యాడ్ చేయండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, తర్వాత 4 సబ్జెక్ట్స్ అయినాయి. నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ యాడ్ చేసుకోండి, తెలుగు ఉంటే తెలుగు, అలాగా మీరు యాడ్ చేయండి. మీకు సెకండ్ లాంగ్వేజ్ ఏజ్ ఉందో అది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మీకు మార్క్స్ ఎంటర్ చేసి చూపించిన కదా, ఇలా మీరు ఎంటర్ చేసుకోండి. టోటల్ ఎన్ని సబ్జెక్ట్ ఎంటర్ చేయాలి? 5 సబ్జెక్ట్ ఎంటర్ చేయాలి. ఎవరికైతే తెలుగు ఉంటుందో, సెకండ్ లాంగ్వేజ్ ఉంటుందో వీళ్ళు మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, అదర్ అని ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి తర్వాత మీకు మీకు మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు ఉంటే తెలుగు, సాంస్క్రిట్ ఉంటే సాంస్క్రిట్, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేస్తే మీకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. దేని క్లిక్ చేయాలి? సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇలాగ మీకు సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసి ఎగ్జామ్ సెంటర్. మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండాలో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ చూసి స్టేట్, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ కావాల్సి వస్తుందో ఆ స్టేట్లో. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోండి. తర్వాత చూజ్ స్టేట్, సెకండ్ స్టేట్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ వాళ్ళు ఉంటే ఆంధ్రని సెకండ్గా చూస్ చేసుకోండి. అలాగే ఫస్ట్ వాళ్ళు ఉంటే సెకండ్ని అలా చూస్ చేసుకోండి. పక్కన మీకు ఏ స్టేట్ దగ్గర ఉంటే ఆ స్టేట్ సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటీ, మీకు ఏ సిటీలో ఎగ్జామ్ కావాలో ఆ సిటీని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీకు దగ్గరలోనే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఉంటాయి. థర్డ్ స్టేట్ మరి మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది దగ్గర ఉంటే ఆ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఫస్ట్ ఆప్షన్ మీదనే మీకు ఎగ్జామ్ 100కి 200% సెలెక్ట్ అదే ఎగ్జామ్ ఉంటుంది. సిటీ చూసుకోండి, ఏది ఉంటే మీకు ఏదైతే దగ్గర ఉంటుందో ఆ స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ స్టేట్ అని ఇచ్చాడు, ఫిఫ్త్ అని ఇచ్చాడు. తర్వాత మీకు ఏం దగ్గర ఉంటే ఆ సిటీని మీరు సెలెక్ట్ చేసుకోండి. చూసుకోండి ఇక్కడ అప్లికేషన్ ఫిల్డ్ బై, మీరు అప్లికేషన్ ఎలా ఫిల్ చేస్తున్నారు? సెల్ఫ్గా, లేకుంటే తుది సైబర్ కేఫా, లేకుంటే అదర్ ఏజెన్సీ. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అప్లికేషన్ని ఫిల్ చేస్తున్న మొబైల్లో సెల్ఫ్ మీద టిక్ చేయండి. లేదు మీరు నెట్ సెంటర్ అంటే నెట్ సెంటర్ మీద అలాగ టిక్ చేయాల్సిన ఉంటుంది. తర్వాత సెల్ఫ్ మీద. తర్వాత ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ ఏ పేపర్లో ఉండాలి, ఏ లాంగ్వేజ్లో ఉండాలి అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలుగు బాగొచ్చు అంటే తెలుగు మీద పెట్టుకో. లేదు నాకు ఇంగ్లీషే బెస్ట్, నేను ఇంగ్లీష్ అంటే నువ్వు ఏం చేసుకోవాలంటే ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఏం మీద సెలెక్ట్ చేసుకోవాలి? ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీకు కనబడుతుంది సేవ్ అండ్ నెక్స్ట్ మీద కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే నీకు ఏ 5 స్టేట్స్ కావాలో ఆ 5 స్టేట్స్లో ఎగ్జామ్ సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ టోటల్గా నీ అప్లికేషన్ డీటెయిల్స్ ఈ రావడం జరుగుతుంది. నీకు ఏమైనా నీ డీటెయిల్స్ తప్పు ఉంటే దాన్ని సరి చేసుకో. క్లియర్గా నీ అప్లికేషన్ని నువ్వు సరిగ్గా చూసుకో. నీకు ఏమైనా తప్పు ఉంటే నీ అప్లికేషన్ మీద దాన్ని రెక్టిఫై చేసుకో. రెక్టిఫై చేసుకొని తర్వాత చెక్, ఇక్కడ నువ్వు ఇప్పుడు పే చేయాలి. ఏం చేయాలి? పే చేయాలి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి నీకు. ఏదైనా నీ అప్లికేషన్లో ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకో, లేకుంటే నువ్వు అప్లికేషన్ ఫీ చేయాలంటే పే చేసుకో. అలాగా నువ్వు పే చేసుకో. ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకో, లేకుంటే నీ అన్ని డీటెయిల్స్ డన్ అంటే నువ్వు పే చేయి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీ పే చేయి. దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 ఉంది, 250 పే చేయాలి. ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్లిక్ ఓకే ప్రొసీడ్ అని ఉంటుంది. దీనిపైన ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఫోన్పే ద్వారా కానీ, లేకుంటే యూపీఐ ద్వారా కానీ, అదే యూపీఐ అంటే ఫోన్పే ద్వారా కానీ, లేకుంటే ఏటీఎం కార్డు కాదు డెబిట్ కార్డు మీద కానీ మీరు పే చేయొచ్చు. ఫ్రెండ్స్ టోటల్ డీటెయిల్స్ నేను మీకు చూపించిన అప్లికేషన్ మొబైల్ నేను ఎలా ఫిల్ చేసుకోవాలో. ఫ్రెండ్స్ నాకే ఒక్కొక్కసారి నెట్ రాకుండా బ్యాక్ వెళ్ళి ముందు వెళ్ళి వెనక్కి వెళ్ళి మరి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి అలా చేయాల్సి వస్తుంది. మీరు మరి మీ అప్లికేషన్ ఒక్కొక్కసారి సర్వర్ లేకుంటే మీరు బ్యాక్ రావడము, లేకుంటే డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేయడము అలా చేయండి. ఒక హాఫ్ అన్ అవర్లో 30 మినిట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఆ పేజ్ని ఫాలో చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్. వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.
అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అగ్నిపత్ ఆర్మీ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. నేను మీ కామెంట్లో వ్యాలిడ్ కామెంట్ ఉంటే నేను కామెంట్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇలాంటి అప్డేట్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అప్లై లింక్ నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఉంటుంది. దాన్ని వెళ్ళి మీరు వాట్సాప్ కమ్యూనిటీ వయా ద్వారా మీరు అప్లికేషన్ లింక్ని అదే అప్లై లింక్ని చూసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.